గిర్ర 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 గింగిరాగిరే సర 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 పొంగరాలివే. మునమ్మక్క ఏటకపోతున్నట్టుంది. మునమ్మక్క ఇక్కడ రా. ఏమ్రా యాడి పోతున్నావక్క? చేను పోతుండరా? ఏం చేయనీక? మొక్కజొన్నలకు సుక్కలేని పోతుండా? అవునా? సరే గాని నువ్వేమి ఆటు ఒక్కడ చెట్టు కింద కూర్చోడు. మా అమ్మ మా నాన్న ఇంటికాన్నే ఉండమన్నారక్క. ఏంటుకుండమన్నారు? 10 రోజుల్లో నా పెళ్ళుంది కదక్క, అందుకే నీడ పాట్నం ఉండు తెల్లగా అవుతావు అన్నారు. అట్లనా? సరే గాని మీకేం పొట్లుండే కదా. అవక్క ఏం పగొడ్లే కాదు, ఈడొచ్చిన దున్నపోతు కూడా ఉంది. ఏడాది పాటు దున్న పొద్దు నీ చెట్టు కింద కట్టేసి తెల్లగైతుందారా? కాదు. మరి నువ్వు ఎట్టయితావరా తెల్లగా? తెల్లగా ఇంకేం వచ్చిందన్నా? కట్టేసిన పొట్టేళ్ళు నొక్కించి పోతారని ఎత్తికెక్కినా కనలేమన్నా? చేతిలో బండి ఉంటే చాలు, కళ్ళు మిల్లుగా రావు. అక్క నువ్వు ఇక్కడే ఉండు, నేను వాడిని పోయి పట్టుకొని వస్తా. దిగిరా ఫస్ట్. ఏమైందయ్యా? కట్టేసిన పొట్టేల్ని తొక్కించుకొని పారిపోదాం అనుకుంటువా? నువ్వు ఎంత దూరం పైన పట్టుకోలేను అనుకోనవా? ఫస్ట్ దిగురా. చెప్పేది వినవయ్యా? ఈయనను చెప్పేది నువ్వు డబ్బులు కట్టింత వరకు యాడి పోతావు పోదురా. 5 minutes later. నేను చెప్పేది వినవయ్యా? ఏం తినేది అక్క? రా. కాదన్నా, కట్టేసిన పొట్టేళ్ళు నొక్కించి పోతేటన్నా? నేను తొక్కియలేదు కదమ్మా, ఈ మంచి లెక్కనే నువ్వు కూడా అంటావు. తొక్కిచ్చినావు కదన్నా? మంచి చెప్తుండేది అర్థం కాదా? మరి యాదవ ఇక్కడ నుంచి డబ్బులు కట్టిపో, పొట్టేళ్ళని తొక్కించుకొని పోయి తొక్కియలేదమ్మా అంటావు. సరే కట్టిస్తా, ముందు ఫోటోలు చూపించండి, ఎంత పడతావు డబ్బులు కట్టిస్తా. చూపిస్తాం, చూపించినాకనే డబ్బులు కడుదువు. మేమేమో న్యాయంగా కట్టించుకోము. తొక్కిపోయినోనికి నీకెంత పౌరుషం ఉంటే నష్టపోయిన వాళ్ళ మాకెంత పౌరుషం ఉంటది. అక్క పొట్టేల్ని చూపి. ఇగో ఫోటోనా? కట్టేసిన పొట్టేలు అంటివి కదక్క. గాకులేసి వస్తుందని తాడుతాడు కట్టేసిన. గాలికి లేసిపోతుందని కట్టేసినావా? అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. అమ్మ నాకంటే చిన్న ఓడు మా ఇంటి పక్కలోనికే పెండ్లు అవుతుంది, నాకు పెండ్లు ఎప్పుడు అవుతుందో. మా అమ్మ ఫోన్ అడిగితేనే ఫోన్ కొనియదు, ఇంకా పెండ్లు అడిగితే పెళ్లి చేస్తుందా? అస్సలు చెయ్యదు. అమ్మ ఏందది? ఏందిడ బాగుంది. ఉండు, ఏముందో దీంట్లోన చూస్తా. డబ్బులు. లడ్డు కావాలా నాయనా? ఈ జిబ్బులు ఏముందో చూస్తా. మరో లడ్డు కావాలా? అమ్మ ఈ డబ్బుల్ని తీసుకొని పోయి బ్యాంక్ అకౌంట్లు వేసుకొని పెళ్లి చేసుకొని సంసారం, పిల్లలు. 5 minutes later. సార్ చెప్పండి సార్. ఈ డబ్బులు నా అకౌంట్లో వేయండి సార్. సార్ మొత్తం ₹1,00,00,000 ఉన్నాయి సార్. ₹1,00,00,000? ఈ డబ్బులతో పెళ్లి చేసుకుంటే నాకు పెళ్లి లామొస్తుంది. మీరు ఇక్కడ ఒక సంతకం చేస్తే మీ అకౌంట్లో పడిపోతాయి. సరే సార్. లేరలే ఇంకేంటి చెవులు అనుకుంటావు? మన పొద్దుంది వరం అనుకోవాలనుకున్నావు. కొంచెం పండుకుని ఇచ్చింటే ₹1,00,00,000 నా అకౌంట్లో పడుతుండే. ఆ డబ్బులతో నీ పెళ్లి చేసుకుని నా పెళ్ళాన్ని బాగా చూసుకుంటుంటే. అట్టనా? నీళ్ళు అక్కటోడెత్తి నీకటి కాని లేకుండా ఉంచుకున్నదానికి ఎలా చేపిస్తానన్నాడంటే లేరలే. సుశాంత్ మీ బల్లోనే ఇవాళ గుడ్డు పెడతారా? రన్నింగ్ రాజగాను ఎట్టుకుపోతున్నారు. ఏమేం పెడతారు? ఇంకా బువ్వా, పప్పు, గంజి. ఓరే రన్నింగ్ రాజా కదా అంటరా? సుశాంత్ మునమ్మక్క పిలుస్తుంది, పోదాంపా. ఏమక్క? ఎటు పోతున్నారా? వాడు స్కూల్ పోతున్నాడు, నేను కాలేజీ పోతున్నా. నీ పేరు సుశాంత్ కదా? ఎన్నో తరగతి చదువుతున్నారా? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాసా?
అంటే ఎన్ని సుచరిత 3 నువ్వేం చదువుతున్నావురా సెకండ్ ఇయర్. సెకండ్ ఇయరా అంటే ఎన్ని సుచరిత 2 ఇంత చిన్న పిల్లడే 3వ తరగతి చదువుతున్నాడు నువ్వు ఇంత పెద్ద గాడివైనా 2వ తరగతేనా 2వ తరగతి కాదక్క, బీటెక్ లో 2వది చదువుతుండా. బీటెక్ లో కానీ 2 కనీసం 10 కాదే ఈ సంబడానికేమో టిక్ టాక్లు రెడీ అయిపోయారు కాలేజీకి సరిపోతుంది పోసి మళ్ళీ ఏమి ఎలా కొత్త చెప్తున్నావు ఎప్పుడు నుంచో చేస్తున్నావు కదంగా. సరిపోదయ్య గారు కొంచెం పెంచియండి ఎట్లో అట్లా. ఏంది సౌకర్యం ఏందంటున్నారు? చూడరా నీకు రాజా 4 మూటలు ఉన్నాయి 5,000 అంటే కూడా మైన్ అంటున్నాడు. 5,000? రేపు వచ్చే జనవరి 1కి ఫ్రెండ్స్ తోని మందు తాగడానికి పార్టీ చేసుకోవడానికి దండిగా అవుతాయి. నీకేమన్నా తెలివి ఉందా, అసలు బుద్ధి ఉందా? 5,000 రూపాయలు ఇస్తానంటే మొయ్యనంటావా? సౌకర్య ఈ మంచితోనే నేను మోస్తా, నాకు ఇస్తావా 5,000? ఇస్తావా మైబా? సరే కదా వేసుకొని వస్తారు పనికి. సావుకారి 4 మూటలు అని చెప్పా, ఈడేం 40 మూటలు లాక్కుండా 5,000 రూపాయలు ఇస్తున్నాడు. ఎన్ని మూటలైనా మోయొచ్చు. జనవరి 1 పార్టీ ముఖ్యం. సావుకారి మూటలు అన్ని మోసేసిన, డబ్బులు ఇస్తావా? అన్ని మోసవే? అన్ని మోసిన. సావుకారి 5,000 రూపాయలు ఇస్తాననేది చిల్లర వేసినావు. ఇవన్నీ 5,000 ఏంటివి? రూపాయలు 2 కలుపు 5,000 రూపాయలు. మరి సరిపోయా కదా.